హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. నైటే చక్కగా వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, ఉదయానికి ఎటువంటి హడావిడి ఉండకుండా అని చెప్పి. ఇంక ఈరోజు కొద్దిగా ఫ్రై చేద్దాము అనేసి దొండకాయలు తర్వాత క్యారెట్ అయితే ఉంది. మనకి దొండకాయలకి ఆకులు ఎండిపోయి అంటుకొని ఉంటాయి కదా, అందుకనేసి ఒక 15 మినిట్స్ అలాగ వాటర్లో ఉంచేసి బాగా కడిగేసిన తర్వాత ఆ వాటర్ని వంచేసి ఇంకొక వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి చక్కగా అంతా కూడా నీట్గా పోతుంది. అందుకని చెప్పి నేను అలాగ నానబెట్టేసి ఉన్నాను. దాంట్లో మనము క్యారెట్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కొంతమంది పిల్లలు క్యారెట్ తినరు కదా, దొండకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అందుకని దొండకాయలో కలిపేసామనుకోండి, మనకి క్యారెట్ ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రాగా తెలియకుండా చాలా బాగుంటుంది. రెండు కలిపి చేస్తానన్నమాట. నేను ఎప్పుడు చేసినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఒక్కొక్కసారి నాన్ స్టిక్ ప్యాన్స్ని లిక్విడ్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసుకున్నప్పుడు వాటి అడుగు ఏంటంటే కొద్దిగా వైట్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము డైరెక్ట్గా వంట చేసామనుకోండి, ఆ సబ్బు లిక్విడ్ అంతా కూడా వంటలోకి వచ్చేస్తుంది. అలా కాకుండా వంట చేసే ముందుగా కొద్దిగా నీళ్లు వేసి వేడి చేసేసి ఇంకా వాటిని పడేసి ఆ తర్వాత వంట చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఏదైనా సబ్బు కానీ లిక్విడ్ కానీ ఉన్నా సరే అదంతా కూడా పోతుంది. ఇంకా నేను వంట అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై లాంటివన్నీ కూడా సిమ్లోనే చేసేసుకుంటాను. ఇది టైం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా చేసేసుకుంటానమాట ఆలోపు. ఇంక ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి. ఈరోజు అయితే నిన్న వేయలేదు కాబట్టి ఈరోజు 2 సార్లు వేసే పని ఉందన్నమాట. ఇంక ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేయచ్చు అనమాట, ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా దీంట్లో నేను పప్పుల పొడి అయితే వేసుకుంటాను. పప్పుల పొడిలో ఏంటంటే టిఫిన్లకు కూడా యూజ్ చేస్తాం కదా, అందుకని కొద్దిగా కారం తక్కువ వేస్తాను. ఇంకా ఇలా ఫ్రైలో ఏంటంటే ఎక్స్ట్రాగా కారం పొడిని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా క్యారేజ్ బాక్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రై తర్వాత స్నాక్స్ పెరుగన్నము చాలా తక్కువే తీసుకెళ్తారు స్కూల్కి, టైం ఉండదు తినడానికి అని చెప్పేసి. ఇంకా బలవంతాన నేనైతే కొద్దిగా ఎక్స్ట్రాగా పెడుతూ ఉంటాను. వాళ్ళు పెట్టుకున్న రోజు మాత్రం చాలా తక్కువ అయితే పెట్టుకుంటారు. ఇంక ఇక్కడ ఈరోజు స్కూల్లో యోగా డే అనమాట. అందుకనేసి వాళ్ళు ఈ విధంగా వైట్ తర్వాత కింద వైట్ కానీ లేదు అంటే బ్లాక్ బ్లూ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా అందుకని ఇలా అయితే వేసుకున్నారనమాట ఈరోజు. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా పని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి కదా. ఇంకా ఎక్కడ ఉన్న వస్తువుల్ని అక్కడ పెట్టేసుకొని ఇంకా కసువులు అన్నీ కూడా చిమ్మేసుకోవాలి. ఉదయాన్నే హాల్ ఒక్కటి చిమ్మేస్తాను కానీ మిగిలిన రూమ్లు అన్నీ కూడా ఏమి చిమ్మేయను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంకెక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని అన్నీ అయిన తర్వాత ఇంకా ఊడ్చేసుకుంటారనమాట. ఇంకా కిచెన్ని కూడా నీట్గా వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని కిచెన్లో కూడా అన్ని వస్తువులు నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇంకా కౌంటర్ టాప్ షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఈరోజు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే పని లేదనమాట. ఎక్కువగా దోశలు కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ చేసినప్పుడే గ్యాస్ అనేది నీట్గా తుడవాల్సి వస్తుంది. ఈరోజు అయితే ఆ పని అయితే ఏం లేదు కాబట్టి గ్యాస్ నీట్గానే ఉంది. జస్ట్ ఊరికి అలా పైన అలా వేసినా కూడా నీట్గానే ఉందన్నమాట. ఇంకా పచ్చడి పెట్టింది ఖాళీ అయిపోయింది. ఇంకా దీన్ని కూడా నీట్గా వాష్ చేసి అలా పెట్టేసుకున్నాను. మనకి ఒక్కొక్కసారి ఎక్స్ట్రా పనులు ఉంటాయి. ఇంటి పని వంట పనే కాకుండా చాలామందికి చదువుకోవడం తర్వాత వర్కింగ్ ఏదన్నా ఉంటే చేసుకోవడం, కొంతమంది ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అవి కానీ స్టిచ్చింగ్ కానీ ఇలాగా చాలా ఎక్స్ట్రా వర్క్స్ కూడా మనం చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పనులను స్టార్ట్ చేసే ముందే ఇంట్లో పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు కనుక కూర్చున్నాం అనుకోండి, ఇంకా ఆ పనులకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. అలా కాకుండా పనులు మళ్ళీ చేసుకోవచ్చు, ముందు ఎక్స్ట్రా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అని వీటన్నిటిని కనుక పెండింగ్ పెట్టేసుకున్నాము అనుకోండి, అక్కడ నిలకడగా ఆ పని చేసుకోలేము, ఈ పని అవ్వదనమాట. ఇంకా అందుకనేసి నేనైతే కనుక ఏ పని చేసుకోవాలి అన్నా సరే ఫస్ట్ వంట పని పూర్తి చేసి ఆ తర్వాత వస్తువులన్నీ అంటే ఇంట్లో పని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవడం, తర్వాత నీట్గా సర్దుకోవడం, చిమ్ముకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత ఇంకా నేనైతే ఎక్స్ట్రా పనులు అయితే చేసుకుంటాను. ఇంక ఇది వచ్చేసరికి
సాయంత్రం అన్నమాట. ఈరోజు ఏంటంటే ఉదయం పెట్టిన ఇడ్లీలు అయితే ఒక 4 అయితే ఉన్నాయి. ఇంకా మా కోసం అని చెప్పి ఇంకా స్పెషల్‌గా ఏం చేయలేదు. జస్ట్ ఈ 2 ఇడ్లీ పొడి చల్లేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీని మీద నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. కానీ నేనైతే ఇప్పుడు వేసుకోవట్లేదు. ఈరోజు టీ పెట్టకుండా ఇంకా పిల్లలతో పాటుగా బూస్టే కలిపేసుకొని తాగేస్తున్నాము. కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే అలవాటు అయిపోయి ఉంటుంది కదా టీ, కాఫీ అలాగా. ఇది వేసుకుంటే ఏదో తాగిన ఫీలింగ్ రాదనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే దాంట్లో కొద్దిగా ఈ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కొద్దిగా యాడ్ చేస్తాను. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉత్త బూస్ట్ కనుక వేసుకున్నామంటే మనకి ఒక ఎగుట్లాగా ఉంటుందన్నమాట. అందులో కొద్దిగా చాక్లెట్ అలా ఇలా ఉంటుంది కదా, అది పిల్లలకు నచ్చుతుంది కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే అంతగా నచ్చదు. ఇంకా అందుకని దాంట్లో కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటాయి కదా అది. ఇంకా ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం అయింది. ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పి నేను వాళ్ళ కోసం నూడిల్స్ అయితే చేసేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది కదా ఇది. అదిగాక చాలా రోజులు అయిపోయింది అనమాట. ఒక ప్యాకెట్ తెచ్చున్నాను. ఇంకా అది ఒక 10 days బిఫోర్ చేశాను 2. ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంకో 10 days తర్వాత అయితే చేస్తాను. డైలీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అంటే మంచిది కాదు కదా. ఎప్పుడో ఒక్కసారి పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మనకు కూడా పని కూడా ఈజీగా అయిపోతుంది కదా. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఉదయాన్నే పనులు కంప్లీట్ చేసేసుకుంటాను కదా, అందుకనేసి పప్పు చేసేసాను. చట్నీ కూడా చేసేసి ఇంకా రోజు ఇడ్లీ, దోశ అని చెప్పేసి ఇంకెలాగో ఈవినింగ్ అయితే టిఫిన్ అయితే చేయట్లేదు. ఇంకా అందుకని ఉదయాన్నే చాలా రోజులైంది పూరి కానీ బోండా కానీ చేయమన్నారు. పూరి పిండి కలిపి లేట్ అయిపోతుంది, రేపు చేస్తానులే అని చెప్పి ఇంకా వీటిని బోండాలాగా చేసేస్తూ ఉన్నాను. ఉదయాన్నే డీప్ ఫ్రై ఐటమ్ కదా, తక్కువగానే తినేస్తాము, ఎక్కువగా అయితే తినలేము కదా, అందుకని తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఇవి తిన్న తర్వాత కొద్దిగా మజ్జిగ తాగేస్తే మనకి బాగుంటుందన్నమాట, చల్లగా ఉంటుంది. లేదంటే అదొక రకమైన కడుపులో అలా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అయిన తర్వాత మజ్జిగ తాగితే బెస్ట్. మనం బయటికి వెళ్ళినా కూడా కడుపులో మంట, ఎసిడిటీ ఏమీ రాకుండా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి బట్టలు వేసాను కదా నిన్న, అవన్నీ కూడా ఆరిపోయాయి. తెచ్చి మడత పెట్టేసి ఇంకా బెడ్ అంతా కూడా సర్దేసుకున్నాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్దేసేయాలి. ఎక్కడవక్కడ ఉంటాయి కదా, పిల్లలు హడావిడిగా స్కూల్కి వెళ్తూ ఉంటే ఈ పని మాత్రం డైలీ అయితే ఉంటుంది. బట్టలు మనము ఎప్పటి బట్టలు అప్పుడు మడత పెట్టకుండా ఉన్నాము అంటే కనుక వాటి మడతలు 4 రెట్లు ఎక్కువైపోతాయి. తర్వాత పని అనేది మనకి పూర్తి అయినట్టే ఉండదన్నమాట. ఎన్ని పనులు చేసినా ఇంకా ఏదో పని ఉంది, ఇంకా కొరతగా అనిపిస్తూ ఉంటుంది, అసలు ఇంకా ఏం పని కాలేదు అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ తెచ్చిన బట్టల్ని మడత పెట్టేసుకుంటే మనకి 90% పని అయిపోయింది అనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి రోజు వాటర్లో ఫ్లవర్స్ వేస్తాను కదా, దాన్ని నీట్గా ఈరోజు అయితే కడిగేశాను. డైలీ వాటర్ వేస్తూ ఉంటాం కదా, ఒక రకమైన స్మెల్ వస్తుంది, పైగా ఇది ప్లాస్టిక్ది కాబట్టి అందుకని నీట్గా చక్కగా ఒక 4-5 డేస్కి మొత్తం కూడా స్క్రబ్బర్ పెట్టేసి లిక్విడ్ వేసి నీట్గా కడిగేసి దాంట్లో కర్పూరం వేసి వాటర్ వేసి అప్పుడు ఫ్లవర్స్ వేస్తాను. అప్పుడైతే మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్లో కొన్ని సరుకులు అయితే అయిపోయాయి. వాటన్నిటిని కూడా ఆ డబ్బాలని కడిగేసి ఆరబెట్టేసిన తర్వాత సరుకులను అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ టీ పొడి అయితే అయిపోయింది. ఇది వచ్చేసరికి కొంచెం పెద్దదే తీసుకుంటాను, ఒక 2 months అలా అయితే వస్తుంది. అన్నీ కూడా కలిసి ఉండేవి, అంటే ఇంకా సపరేట్గా దాంట్లో అల్లం, యాలకులు ఇవన్నీ వేయకుండా అన్నీ వేసినవే ఉంటాయి కదా, న్యాచురల్ కేర్ అని చెప్పి నేనైతే 3 roses న్యాచురల్ కేరే యూస్ చేస్తాను. నాకు మిగతా ఫ్లేవర్స్ అన్నింటికి కూడా ఇదే నచ్చుతుంది. ఒక స్పూన్ కనుక వేసుకున్నామంటే సాయంత్రం పూట చక్కగా టీ తాగొచ్చు అనమాట మంచిగా. ఇంక ఇక్కడ ఉప్పును కూడా పోసేసుకుంటున్నాను. ఇది చిన్న డబ్బానే కాబట్టి హాఫ్ పడుతుంది. ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా మిగిలింది అయితే పోస్తాను. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఈ గిన్నెనైతే వాష్ చేసుకుంటాను అనమాట. ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే సరుకులు అయిపోయిన వెంటనే మనకి ఎప్పటి వస్తువులు అప్పుడు నీట్గా ఉంటాయి. ఇంకా కందిపప్పు కూడా అయిపోయింది, ఇంకా దాన్ని కూడా వాష్ చేసేసుకొని ఇంకా ఫిల్ చేసేసుకుంటున్నాను.
ఇంకా ఇవి వచ్చేసరికి నెల సరుకులు అనమాట. ఇంతకుముందు తెచ్చున్నాయి, ఇప్పుడైతే అయిపోయాయి. ఇంకా వీటన్నిటిని ఇప్పుడు ఫిల్ చేసేసుకుంటాను. ఇలా మనం కిచెన్లో కూడా పనులనేవి 1 బై 1 తర్వాత హడావిడిగా కాకుండా కొద్దిగా నిదానంగా చేసుకుంటే పనులని అన్నిటినీ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా పనుల మీద కూడా ఫోకస్ చేయొచ్చు. కాకపోతే ఈ పనులన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన పనుల మీద ఫోకస్ చేసాము అనుకోండి, ఇటు ఈ పని అవుతుంది, అటు ఆ పని కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా అయిపోతుంది. ఇంకా మిక్సీ జార్ని కడిగిన వెంటనే మనము ఇలా పెట్టేయకుండా మనము కొద్దిగా గాలి ఉండేలాగా పెట్టేసామంటే చక్కగా ఆరిపోతుందన్నమాట. మనకి ఎలాగో కౌంటర్ టాప్ మీద ఇలాగా గొప్పలాగా వస్తుంది కదా, దాని మీద పెట్టేసుకుంటాను. ఇంకా మిక్సీ మీద కవర్ కూడా వాషింగ్కి వేసేసాను అనమాట. అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా డైలీ కాకుండా డే బై డే కానీ 2 డేస్కి ఒక్కసారి కానీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. డైలీ అయితే కుదరట్లేదన్నమాట. ఇంకా కొంచెం అయితే చదువుకునే వర్క్ ఉంది కదా, అందుకనేసి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.